ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనెప్పుడో రెడీ. బ్యాండ్ మేళం డ్రెస్ లో చాలా బాగున్నావురా. ఇది బ్యాండ్ మేళం డ్రెస్ కాదు మావయ్య, బ్రాండెడ్ డ్రెస్. బాంబే నుంచి ఎత్తుకొచ్చావా? కాదు, ఇక్కడే కొన్నాను. వీడు కొన్నట్లేదు, కొట్టుకొచ్చినట్టుంది. ఊరుకో మావయ్య, పిన్ని వాడి కోసం షాపింగ్ చేసింది. పిన్ని అంతా రెడీనా? ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకోవచ్చా? ఎక్కడికి వెళ్తావు గౌతమ్? ఎంగేజ్మెంట్ జరిగేది ఇక్కడే. అది తెలుసు బాబాయ్, ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేయొచ్చు కదా అంటున్నాను. లేడీకి లేచిందే పరుగు అన్నట్టు ఏంట్రా, ఏంటా తొందర? ఆడపెళ్లి వాళ్ళు రాకుండా నువ్వక్కడవే ఎంగేజ్మెంట్ చేసేసుకుంటావా? మిథున వాళ్ళు రావాలి కదా గౌతమ్, అప్పుడే ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేస్తారు. మిథున వాళ్ళు ఎప్పుడొస్తారు పిన్ని? కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు నువ్వు రెడీ అయితే సరిపోతుందేంట్రా? ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా. గౌతమ్ మీద సెటైర్లు ఆపుతావా అన్నయ్య? అసలే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. టెన్షన్ ఎందుకు పిన్ని? ఆ సీత ఏ క్షణంలో వచ్చి ఇదంతా డిస్టర్బ్ చేస్తుందో అని కంగారుగా ఉంది గౌతమ్. ఒకవైపు సీత చాలా మంచిదని రామ్ స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తున్నాడు, కానీ సీత చేసే పనులు మాత్రం రామ్కి కనిపించట్లేదు. సీత ఏం చేసినా మంచే చేస్తుంది పిన్ని. ఈ రోజు సీత ఇక్కడికి రాకుండా ఉంటే బాగుంటుంది రామ్. నువ్వు సీతకి ఫోన్ చేసి చెప్పు, తను నీ మాట వింటుంది. మిథున బర్త్డే రోజు సీత ముఖర్జీ అంకుల్ వైపు గెస్ట్గా వచ్చింది కదా డాడ్. ఈరోజు కూడా అలా వస్తే నేనెలా వద్దు అని చెప్పగలను? అవును, సీత ఇక్కడికొచ్చే అవకాశం అదొక్కటే ఉంది. తను ముఖర్జీ గారి తరపు నుంచి రావచ్చు. పిన్ని ఒకసారి ఇలా వస్తారా? ఏంటి గౌతమ్? సీత ఇక్కడికి రాదు మమ్మీ, రాకుండా చేశాను. ఏం చేశావు? నైట్ నీతో చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ నా మనుషులతో సీతని కిడ్నాప్ చేయించాను. నిజమా? సీత ఇప్పుడు రేవతి ఇంట్లో లేదా? లేదు, నా డెన్లో ఉంది. చూస్తావా? రేయ్, మీరు సైలెంట్గా ఉండండి, బాస్ ఫోన్ చేస్తున్నాడు. చెప్పండి బాస్. సీతను ఎత్తుకొచ్చారు కదా? ఎత్తుకొచ్చేసాం బాస్, మన డెన్లోనే కట్టేశాం. నేను ఒకసారి సీతని చూడాలి. తనకి తెలియకుండా వీడియో కాల్ చేసి చూపించు. ఓకే బాస్. చూడు మమ్మీ, నువ్వంతా ఇంత అని పొగిడిన శివంగిని ఎలా బంధించాను. దాని కాపలాగా రౌడీల్ని పెట్టాను. ఇప్పుడు చెప్పు, సీత ఇక్కడికి రాగలదా? మంచి పని చేశావు గౌతమ్. ఈవినింగ్ వరకు సీత అక్కడే అలాగే ఉండాలి. ఈవినింగ్ తరువాత కూడా ఉంటుంది. నా ఎంగేజ్మెంట్ అయిపోయాక సీతని ఏం చెయ్యాలో నేను డిసైడ్ చేస్తాను.
తొందరపడి సీతనేం చెయ్యకు. ఏం చెయ్యాలో నేను చెప్తాను. అది మన దగ్గర బందీగా ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా రామ్కి తెలియకూడదు. ఓకే మమ్మీ, ఇక నా ఎంగేజ్మెంట్కి ఎవ్వరి అడ్డు లేదు. మిథున, ముఖర్జీ అంకుల్ ఇక్కడికి రావటమే లేట్. సీత ఇంకా ఇక్కడికి రాలేదేంటండి? మనం నిశ్చితార్థానికి మహాలక్ష్మి గారింటికి వెళ్ళాలి కదా. సీత ఎందుకని లేట్ చేస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు సుశీల. ఈరోజు పొద్దున్నే ఇక్కడికి వస్తానని సీత నాకు ఫోన్ చేసి చెప్పింది. మరెందుకు రాలేదండి? సీతకు ఒకసారి ఫోన్ చేయండి. ఇప్పటికీ 10 సార్లు ఫోన్ చేశాను. సీత ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అదేంటి? సీత సిటీలోనే ఉంది కదా, తన ఫోన్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు? అరగంట పైనే అయిపోయింది, సీత ఇంకా ఇంటికి రాలేదేంటండి? సీత ముఖర్జీ గారింటికి వెళ్ళిందేమో. సీత మిథునలా నిశ్చితార్థానికి వెళ్లాల్సింది వాళ్లతోనే కదా. అవునండి, వాళ్ళకొకసారి కాల్ చేయండి. ముఖర్జీ గారే కాల్ చేస్తున్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. సీత అక్కడికి ఏమైనా వచ్చిందా? లేదు కిరణ్, సీత కోసమే నేను మీకు కాల్ చేశాను. సీత ఇంకా ఇక్కడికి రాలేదు. సీత అక్కడ కూడా లేదా? ఏమండి, ఫోన్ స్పీకర్లో పెట్టండి. అదేంటి అలా అంటున్నారు? సీత మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎప్పుడు బయలుదేరింది? సీత ఉదయం నుంచి మా ఇంట్లో లేదు సార్. లేకపోవడం ఏంటమ్మా? సీత మీ ఇంట్లోనే కదా ఉంది. నైట్ సీత భోజనం చేసి పడుకుంది, తెల్లారి చూస్తే లేదు. సీత మీ ఇంట్లో లేక మా ఇంటికి రాక ఎక్కడికి వెళ్ళినట్టు? అదే తెలియడం లేదు సార్. సీతకి ఫోన్ చేస్తుంటే రీచ్ కావడం లేదు. నేను కూడా సీతకు ఫోన్ చేశాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈ రోజు ఎంగేజ్మెంట్ కదా సార్, సీత ఎంగేజ్మెంట్ ఆపుతుందేమోనని, మహాలక్ష్మి సీతనేమైనా చేసుంటుందేమో అని మాకు కంగారుగా ఉంది. కంగారు పడకమ్మా, సీత అంత ఈజీగా మహాలక్ష్మి వల్ల చిక్కుకోదు. పైగా సీత ఉంది మీ ఇంట్లో కదా, నీకు తెలియకుండా సీతను తీసుకెళ్లలేదు. మహాలక్ష్మి ఏమైనా చేయగలదు సార్. ఆవిడ ఎంతకైనా తెగిస్తుంది. అరే, నిశ్చితార్థానికి అడ్డుపడకూడదని ఆవిడ సీతని ఏదైనా చేసిందేమోనని మా డౌట్. మీరొక పని చేయండి, వెంటనే మహాలక్ష్మి ఇంటికి వెళ్ళి అక్కడ సీత ఉందో లేదో చూడండి. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరతాం. పదరేవతి. సీత ఎక్కడికి వెళ్ళి ఉంటుందండి? తనకి ఏమయ్యుండదు కదా. మిథున ఇంకా రాలేదేంటి? త్వరగా రమ్మని తనకు కాల్ చేస్తాను. వద్దులే, మరీ నేను ఆగలేకపోతున్నాను అనుకుంటుంది. కాసేపు ఇలాగే మిథున ఫోటో చూస్తూ టైంపాస్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.